నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మరోమారు చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా రేపు జిల్లాకు సీఎం జగన్ ఇడుపులపాయ నుంచి బస్సు యాత్రను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి. ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు అధికారంలోకి రావడం తథ్యం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, నగర మేయర్ సురేష్ బాబు వెల్లడి. సుబ్బారావు కుటుంబం ఆత్మహత్య చేసుకునేందుకు కారణమైన రెవెన్యూ అధికారులను తక్షణమే గుర్తించి కఠినంగా శిక్షించాలి. బీసీ సంక్షేమ సంఘ నాయకుల డిమాండ్. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఇడుపులపాయ నుంచి ప్రచార భేరీని మోగించనున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు మధ్యాహ్నం ఇడుపులపాయకు చేరుకుని దివంగత వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి నివాళులు అర్పించనున్నారు. అనంతరం మేమంతా సిద్ధం బస్సు యాత్రను ప్రారంభిస్తారు. తొలి రోజు బస్సు యాత్ర కడప పార్లమెంటు నియోజకవర్గంలోని ఇడుపులపాయ నుంచి వేంపల్లె, వీరపనాయనపల్లె, ఎర్రగుంట్ల మీదుగా సాయంత్రం ప్రొద్దుటూరులోని బహిరంగ సభ వేదికకు చేరుకుంటుంది. అనంతరం ముఖ్యమంత్రి సభకు హాజరు కానున్న అశేష ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించనున్నారు. అనంతరం ఆయన అక్కడి నుంచి దువ్వూరు, చాగలమరి మీదుగా నంద్యాల, ఆళ్లగడ్డకు చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. కాగా జిల్లాలో జరిగే సీఎం బస్సు యాత్రలో కడప పార్లమెంటు పరిధిలోని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు పెద్ద ఎత్తున పార్టీ నేతలు, మంత్రులు పాల్గొననున్నారు. ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరోమారు అధికారంలోకి రావడం తథ్యమని కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, నగర మేయర్ సురేష్ బాబు తెలిపారు. కడప నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగనన్న ప్రభుత్వంలో నవరత్నాల పథకాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించామని, బీసీలను బ్యాక్ బోన్గా భావించి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. శవ రాజకీయాలు చేయడం టీడీపీకి అలవాటుగా మారిందని విమర్శించారు. వైసీపీ నేతలు భూ కబ్జా చేశారని టీడీపీ నేతలు మాట్లాడడం హేయమైన చర్య అన్నారు. దేశ చరిత్రలో బీసీలకు న్యాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలుసుకోవాలన్నారు. బీసీ కులాలలో నామినేటెడ్ పదవులు ఇచ్చి వారిని అందలం ఎక్కించిన విషయం జగమెరిగిన సత్యమన్నారు. రాష్ట్రంలోని 90,000 మంది చేనేతలకు నేతన్న పథకం ద్వారా అండగా నిలబడగా చేనేతలు అధిక సంఖ్యలో ఉన్న మంగళగిరిలో చంద్రబాబు తన కొడుక్కి ఎమ్మెల్యే సీట్ ఇచ్చిన విషయం ప్రజలు మర్చిపోలేదన్నారు. ఒంటిమిట్ట మండలం మాధవరం గ్రామంలో కుటుంబ ఆత్మహత్యపై బురద చల్లడం దుర్మార్గమన్నారు. టీడీపీ హయాంలోనే శ్రావణి అనే పేరుతో భూమిని మార్చారని, సూసైడ్ నోట్లో ఎక్కడా కూడా వైసీపీ నేతల పేరు లేదన్నారు. ఎన్నికలు దగ్గర పడడంతో శవ రాజకీయాలకు టీడీపీ తెర లేపిందని, స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడు అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడడం దారుణమన్నారు. పవన్ కళ్యాణ్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని ఆయన హితవు పలికారు. ఈ సమావేశంలో సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పుల్లి సునీల్ కుమార్, టీటీడీ బోర్డు మెంబర్ యానాదయ్య తదితరులు పాల్గొన్నారు. కొత్త మాధవరంలో చలపతి తన కుమారుడు సూసైడ్ చేస్తుంటే ఆ పట్టా జరిగిన దాంట్లో మా ప్రభుత్వము అగ్రవర్ణాలు చేస్తానని చెప్పి మాట్లాడుతున్నాం. నిన్న వాళ్ళ బీసీ సంఘాలైనటువంటి కొల్లు రవీంద్ర, సంజీవ్ కుమార్ ఎంతోమంది వచ్చి మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమంగా భూదందా చేస్తున్నారని. ఈరోజు భూదందా రాష్ట్రంలో చేసేది మీ సామాజిక వర్గం అని చెప్పి గంటాపదంగా మేము చెప్పగలుగుతున్నాం. నిజంగా తాడేపల్లిలో రాష్ట్ర రాజధాని చెప్పి 33,000 ఎకరాలు ఎస్సీ, ఎస్టీ, బీసీల అక్రమంగా భూ కబ్జా చేసింది మీరు. మీ సామాజిక వంటి రామోజీరావు, రాధాకృష్ణ, బాలకృష్ణ, సుజనా చౌదరి వీళ్ళు చేసినారు. మీ సామాజిక వర్గాలు వేల ఎకరాలు కబ్జా చేస్తే మీరు కప్పుపుచ్చిన దానికి కేవలం ఒంటిమిట్టలో వాళ్ళు సూసైడ్ చేసుకొని ఆత్మహత్య చేసి హత్య చేసిన దాంట్లో మీరు మా పార్టీకి బురద తల్లే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే 2014లో మీరు అధికారంలోకి వచ్చినారు. 2015లో ఆధార్ కార్డు, ఒక టైటిల్, పట్టాదారు పాస్ పుస్తకం 2015లో చలపతి పేరుతో మీరు రికార్డులో వెబ్లాండ్ ఎక్కించుకోవడం జరిగింది. 2017లో మీ ప్రభుత్వంలోనే కట్టా శిరీష్ శ్రావణి పేరుతో
వాళ్ళు ఎక్కించుకోవడం జరిగింది. అంటే అధికారులు చేసిన తప్పుదాని వలన ఇంకొక విషయంలో అతను సూసైడ్ నోట్లో రాసుకునే విషయంలో ఎక్కడ కానీ మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రమేయం లేదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంటే ఆ వెబ్లాండ్లో అవన్నీ మార్చిన దాంట్లో ఆ సూసైడ్ నోట్లో కూడా క్లియర్గా అధికారుల మీద నిందలేసి అతను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది తన బిడ్డని. కానీ నిజంగా అతను చూసుకుంటే అప్పుల బాధ తట్టుకోలేక ఆ సూసైడ్లో తన తమ్ముని పెళ్లికి 3 లక్షలు అప్పు చేశాను, తన కూతురు చదువుల కోసం వాళ్ళ కోసం 4 లక్షలు చేశాను. దీనికంతటికి మా కుటుంబానికి మాకు ఎవరు కానీ బాధ్యులు చేయొద్దండి, మేము ఆత్మహత్య చేసుకోవడము మా అప్పుల బాధ అని చెప్పేసి క్లియర్ కట్గా ఆత్మహత్యలో ఆ వెబ్లాండ్లో కూడా అధికారులు తప్పుదల చేశారు. ఎక్కడ కానీ ఎవరి పేరు ఏ పార్టీని కానీ మెన్షన్ చేసినది దాన్ని రాజకీయంగా శవరాజకీయాలు చేస్తూ ఎన్నికలు ఆసన్నమైనాయి కాబట్టి ఈ ఎన్నికల్లో మీరు ఏ విధంగా లబ్ధి పొందాలనే ఓట్లతో మా పార్టీ లీడర్ని ఇన్వాల్వ్ చేసి కావాల్సిన మీ ఎల్లో మీడియా ద్వారా పబ్బం గడుపుకునే దానికి చేస్తున్నారు. నిజంగా జనసేన నాయకుడు మాట్లాడతాడు, ఎవరో స్లిప్ ఇస్తే చదివే వ్యక్తివి నువ్వు పార్టీని నడుపుతానంటావు, వ్యూవర్స్కి నేను అండగా నిలబడతానంటావు, కేవలం నిన్ను శవరాజకీయాలు చేసుకుంటూ నిన్ను వచ్చి ఆ కుటుంబాన్ని మేము ఆదుకుంటాం, ఎల్లవెల్ల మీ కుటుంబానికి ఉంటాం, ఆర్థికంగా 10 లక్షలు సాయం చేస్తాం అని చెప్పి మీరు మాటలు నమ్మొద్దండి. నిజంగా వాస్తవాలు తెచ్చుకోమాటండి. రేపు నిజ నిర్ధారణలో కూడా రేపు మన లోపల పంచనామా సర్టిఫికేట్ వస్తుంది, పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వస్తుంది. ఆ వాస్తవాలు తెలిసిన తర్వాత ఎవరు చేశారు ఎవరు లేనిది నిజ నిర్ధారణ తెలుస్తుంది. నిజంగా నిందలు వేయడం మీరు పరిపాటి చేసుకోవద్దండి. కేవలం భూదందా చేసేది తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చిన్న ఒక సంఘటన జరిగితే 2 ఎకరాలు మా నాయకులు కబ్జా చేసి అనడం, నిజంగా ల్యాండ్ చూస్తే గుట్ట పైన ఉంది, తొండలు కూడా గుడ్లు పెట్టవు, అక్కడ చెట్లు మొలచవు. ఆ ల్యాండ్ని మా నాయకులు కబ్జా చేయడం చేశానడం చాలా బాధాకరం. నిజ నిర్ధారణ తీసుకొని వాస్తవాలు మాట్లాడాలని చెప్పేసి తెలుగుదేశం నాయకులు మేము మళ్ళీ చెప్తున్నాం. నిజంగా ఇది ఆత్మహత్య అని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు కూడా గవర్నమెంట్ వాళ్ళు ఓన్లీ కేవలం అధికారులను ఎవరో మేనేజ్ చేసుకొని దొంగ పాస్ పుస్తకాలు తీసుకున్నారు తప్ప 1Bలో కానీ ఎక్కడ కానీ పరంబోకు గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఉంది. అది ఎవరు చేయించుకోలేదు. అది తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కబ్జా చేసిన చాలా దారుణం. రెవెన్యూ వాళ్ళు కూడా పూర్తిగా రికార్డ్ అంతా ఇచ్చారు. ఇది మా రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం గవర్నమెంట్ ల్యాండ్ అంటే కేవలం ఆన్లైన్ ఒకటే మేనేజ్ చేయగలిగారు వాళ్ళు. అది మేనేజ్ చేసింది కూడా ఆ ప్రభుత్వమే. మా ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో ఏమీ జరగలేదు, దానిపైన ఎక్కడ ఏమీ జరగలేదు. ఈ 2020 వరకు PM కిసాన్ పడిందనే ఒక్క సాగుతోనే వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. దానికి కూడా ఆధార్ లింక్ ఉన్న వల్ల పడింది చెప్పారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, మేము ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోమని చెప్పలేం కదా. ఇది కోదు ఎన్నికలు కూడా మనం వాళ్ళు చేయాలి కదా, వాళ్ళు చేయాల్సిన ధర్మం వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేస్తారు. అధికారులు కలెక్టర్ కూడా కలెక్టర్ గారిని అడగండి. ఖచ్చితంగా రేపు మా ముఖ్యమంత్రి గారు వస్తున్నారు పొద్దుటూరుకి. తల్లిదండ్రుల్ని ఆ పాప తరఫున వాళ్ళని రమ్మన్నాము. వాళ్ళు తీసుకొని పోయి మా జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన విషయం వాస్తవాలు చెప్తాము. మేము ఏదైనా ఆర్థికంగానే ఆమెకు ఏదైనా కానీ సాయం చేస్తాం. ఎవరు అవును యాక్షన్ తీసుకొని కలెక్టర్ గారికి ఇస్తాం. ఇవ్వాలి కదా. కేవలం మా పార్టీల మీద నింద మోపేయడం అనేది వాళ్ళకు ఉండే ఎల్లో ఛానల్ ద్వారా ఈనాడు పేపర్లో ఆంధ్రజ్యోతిలో కథలు రాస్తూ అధికారులు ఎంక్వైరీ చేసే అధికారులు DSPని కూడా వాళ్ళ మీద కూడా కథలు రాస్తాయి. వాళ్ళు ఇస్తున్నారు, కౌంటర్ ఇస్తారు. అంటే అధికారులు వాళ్ళు చనిపోతే వైఎస్ఆర్సీపీకి కుట్రంటే DSPని కూడా ఇన్వాల్వ్ చేసి అధికార పార్టీకి తొత్తుగా పనిచేస్తున్న పార్టీలు మీ పేపర్లు రాస్తున్నాయి. అది కూడా వాస్తవమేనా? అది ఎంక్వైరీ చేయమన్నా ఒకటి. అందుకని ఈ అబ్బాయి చెప్పాడు మాట చెప్తున్నా. ఊరు లోకల్ సర్పంచ్గా వాళ్ళ కొన్ని యాక్టివిటీస్లో వాళ్ళ వెనకలుండే వాళ్ళ వ్యక్తులు కూడా వాళ్ళని ఎంక్వైరీ చేయండి అని చెప్పాం.
నాయకులు బెట్టింగ్ కావచ్చు, ఆఫీసర్లు కావచ్చు, వాళ్ళ మీద ఇప్పటివరకు ఏ ఒక్కరి మీద యాక్షన్ లేదు. అది మేము అడిగేది బాధ. అది అధికారులు తీసుకోవాలబ్బా. కమ్యూనిటీ చెందిన చనిపోతే దానిపైన వాళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారు. నో యాక్షన్ టు ఎనీబడి. మేము ఒకటి రవి ఒకటి రవి ఇప్పుడు వాళ్ళు చనిపోయినారు. మా నాయకులందరూ కూడా ప్రగాఢ సంతాపం తెలిపినారు, వాళ్ళకందరికీ ఏదో చెప్పినారు, చేసినారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు కేవలం వైఎస్ఆర్సీపీ దీంట్లో ఇన్వాల్వ్ అయింది, అది కూడా మాట్లాడడం తప్పు కదా. మేము ఏడన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉందన్నమా అంటే నేను వాస్తవాలుగా ఇక ఏం జరిగిందో న్యాయం చేయండి ఆ కుటుంబానికి మేము కూడా అడుగుతున్నాం. ఏదున్నా కానీ వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాల. దీని వెనకలున్న వ్యక్తులు కూడా బయటికి రావాలా. శుక్రవారం నాడు ఒక సంఘటన జరిగింది. ఒకే కుటుంబంలో 3 వ్యక్తులు మరణించడం జరిగిన వెంటనే మేము ఆ ఇంటికి వెళ్ళి పరిశీలించినాం. వాళ్ళ భార్య, కూతురు ఇద్దరు ఇంట్లో చనిపోయి ఉన్నారు. దగ్గరున్న 2 కిలోమీటర్ల పక్కన రైల్వే ట్రాక్లో పాల సుబ్బారావు అనే వ్యక్తి రైలు పట్టాల మీద చనిపోయి ఉన్నారు. ఇది పూర్తిగా మేము అక్కడున్న పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేసి అన్ని చెప్పాం. సరే ఇట్లా జరిగిందంటే వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి తెలుసు. కానీ ఈ సంఘటన జరిగిన 2 గంటల్లోనే తెలుగుదేశం పార్టీ నాయకులు, పచ్చ ఛానళ్ళు దీన్ని ప్రభుత్వం పైన రుద్దే కార్యక్రమం చేశారు. ఈవినింగ్ అదే రోజు సాయంత్రం చెమర్తి జగన్మోహన్ రాజు గారు అమరావతి నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టిందని. ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇప్పుడు వచ్చింది, ఇంకా అది అమలు కూడా కాలేదు. ఇది ఎప్పుడో 2015లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో జరిగిన సంఘటన. 2015లో పాల సుబ్బారావు అనే చనిపోయిన వ్యక్తి వాళ్ళ నాన్న వెంకటాచలపతి పేరు మీద దీన్ని వెబ్ల్యాండ్లో అప్పుడున్న కంప్యూటర్ ఆపరేటర్లు, ఎంఆర్ఓలు ప్రభావాలు పెట్టి ఎక్కించుకోవడం జరిగింది. రికార్డు పరంగా కానీ, ఒక డీ ఫారం కానీ, ఒక పాస్బుక్ కానీ ఎటువంటి ప్రొసీడింగ్ లేవు. తర్వాత పన్బిలో ఎక్కడ ఎటువంటి రికార్డు పరంగా ఇప్పటికి కూడా అది గవర్నమెంట్ ల్యాండ్ అనే ఉంది. రికార్డు పరంగా ఇక్కడ ఏమీ లేవు. తర్వాత 2017లో కట్టా శ్రావణి అనే ఆమె పేరు మీద ఇదే, అంటే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వమే. ఆ కట్టా వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే. కట్టా వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే. అప్పుడు 2017లో కూడా ఈ కట్టా శ్రావణి పేరుతో ఆన్లైన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం నాయకులు నిన్న వచ్చి మాట్లాడుతున్నారు, హైవేకి పక్కన ఉంది ఈ ల్యాండ్ అని. హైవే అనౌన్స్ అయిందే 2021 లాస్ట్లో హైవే అనౌన్స్ అయింది. గుట్టది ఆ లైన్ 2021లో ఆ హైవే అనౌన్స్ అయింది. ఇది ఎప్పుడో 2015లోనో 2017లోనో తెలుగుదేశం పార్టీ ఆ ప్రభుత్వం చేసిన తప్పును ఈరోజు ఈ ప్రభుత్వం పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, వైఎస్ఆర్ నాయకుల పైన, ప్రభుత్వం పైన, జగన్మోహన్ రెడ్డి పైన విమర్శించడం నిజంగా ఇంత నీచమైన శవరాజకం చేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ వాళ్ళే. ఒకసారి మీరు ఎవరైనా సరే, నేను కొల్లు రవీంద్ర గారు వచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం 10 లక్షలు ఎక్స్రే 10 లక్షలు కాదు, మీరు ఆ కుటుంబం చనిపోయిన తర్వాత 10 లక్షలు ఇచ్చేయండి. ఆ కుటుంబానికి మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా వాళ్ళు తిరిగి రారు. ఆ పాప ఒక్కటే, పెద్ద పాప ఒకటే, ప్రసన్న అన్న పాప హైదరాబాద్లో ఉంది కాబట్టి ఆ పాప మిగిలింది. ఇది పూర్తిగా అతను ఆర్థిక పరిస్థితుల్లో రకరకాల కారణాలు ఉన్నాయి. ఇది ఇంకా పూర్తిగా లోతుగా అతను 5-6 మంది టీం ఉన్నారు వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఈ ఆధార్ కార్డులు కానీ ఇలాంటివన్నీ చేసే ఒక బ్యాచ్ ఇది. ఎందుకంటే ఇది ప్రభుత్వం పైన రుద్దుతున్నారు, దీనిపైన లోతుగా విచారణ జరిపిస్తారు ప్రభుత్వం తప్పకుండా. ఈ 5-6 మంది పైన కూడా అనుమానాలు తప్పకుండా వీళ్ళు లోతుగా విచారించి ఏం జరిగిందని యథార్థం తొందరలో తెలుస్తుంది. కానీ ఈ విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక చనిపోయిన కుటుంబాన్ని అడ్డుపెట్టుకుని ఇంత శవరాజకీయం చేయడం నిజంగా రాజకీయాల్లో ఇంత దరిద్రమైన చర్య ఏదీ లేదని. మీరు కావాలంటే ఒకసారి మాధవరంకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి 10 మంది కాదు, లోకల్గా వచ్చి ఎంక్వైరీ చేయండి. ఏం పరిస్థితి, ఆ భూమి ఎక్కడుంది, కావాలంటే ఆ భూమి దగ్గర పోయి చూడండి. ఒక్కసారి ఇదంతా గమనించాలి. ఎందుకంటే ఛానళ్ళు ఉన్నాయని చెప్పి పదే ప్రభుత్వం పైన విమర్శించడం సరికాదు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం గ్రామానికి చెందిన సుబ్బారావు కుటుంబం ఆత్మహత్య చేసుకున్నందుకు కారణమైన రెవెన్యూ అధికారులను తక్షణమే గుర్తించి కఠినంగా శిక్షించాలని జిల్లాకు చెందిన బీసీ సంక్షేమ సంఘ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సంఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు తామంతా కొత్త మాధవరంలో పర్యటించి బాధిత కుటుంబాన్ని పరామర్శించడం జరిగిందన్నారు. సుబ్బారావు తనకున్న అప్పులను తీర్చుకునేందుకు తన తండ్రి ద్వారా సంక్రమించిన భూమి వేరొకరి పేరున ఉండడం, పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాకపోవడంతో సుబ్బారావు తీవ్ర ఆవేదన చెందారన్నారు. భూమి విక్రయించేందుకు వీలు లేని సమయంలో దిక్కుతోచక కుటుంబంలోని భార్య, కుమార్తెతో పాటు సుబ్బారావు ఆత్మహత్య చేసుకోవడం జరిగిందన్నారు. రెవెన్యూ అధికారులు డబ్బుకు కక్కుర్తిపడి పేదల భూములను ఇతరులకు బదిలీ చేయడం దారుణమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా అవినీతి కార్యకలాపాలకు పాల్పడిన రెవెన్యూ అధికారులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ సమావేశంలో ప్రొద్దుటూరు బీసీ సంఘం అధ్యక్షులు రామాంజనేయులు, బీసీ సంక్షేమ సంఘ నాయకులు, అధ్యక్షులు బత్తల లింగమూర్తి, నాయకులు గోవింద్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అందరం కలిసి మొన్న జరిగినటువంటి సంఘటన మాధవరంలో, కొత్త మాధవరంలో వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న కుటుంబం ఆత్మహత్య చేసుకునే సందర్భంలో మేము వాళ్ళను నిజంగా పరామర్శించి నిజ నిర్ధారణ విషయాలు కనుక్కోవాలని చెప్పేసి ఈరోజు అందరం కలిసి ఈరోజు అక్కడ కుటుంబం దగ్గరికి పోవడం జరిగింది. మరి అక్కడ పోయి అక్కడ విషయాలన్నీ మేము తెలుసుకుని ఈరోజు నేరుగా ఇక్కడికే రావడం జరిగింది. మరి ఈ విషయం చూస్తే ఆ కుటుంబం యొక్క ఛిద్రమైన విషయం, ఆ కుటుంబంలో వాళ్ళు ముగ్గురు భార్యాభర్త, కుమార్తె ముగ్గురు ఈ యొక్క సూసైడ్ చేసుకొని చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము, చాలా దారుణము. మరి వాళ్ళు ఎందుకు ఇలా చనిపోవడానికి కారణమైందని చెప్పేసి అనుకుంటే, మరి నిజంగా వాళ్ళు తనకున్నటువంటి పొలము 3 ఎకరాల 10 సెంట్లు పొలము, అక్కడ వాళ్ళ తల్లిదండ్రుల వల్ల వచ్చి సంక్రమించినటువంటి పొలము అది ఎవరో కబ్జా చేసి ఈ యొక్క అవినీతి రెవెన్యూ అధికారులు కబ్జా చేసి వేరే వాళ్ళ పేరుతో, శ్రావణి అనే వాళ్ళ పేరుతో ట్రాన్స్ఫర్ చేయడము. మరి అంతవరకు వాళ్ళకు గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ రైతు భరోసా కేంద్రం ఫండ్స్ వాళ్ళకు రావడము, ఆ 2 సంవత్సరాలు మరి అకౌంట్లో వాళ్ళకి ఆ డబ్బులు పడడము, మళ్ళీ తర్వాత 3వ సంవత్సరం నుంచి ఆ డబ్బులు ఆ అకౌంట్లో పడకపోయిన దానివల్ల ఇది ఎందుకు మాకు ఇది పడడం లేదని చెప్పేసి పోయి విచారించుకుంటే తన పొలాన్ని వేరే వాళ్ళు కబ్జా చేశారని చెప్పేసి విషయం ఆయనకు బయటపడింది. మరి ఆ విషయాన్ని మరి తిరిగి దాన్ని సంరక్షించుకోవడానికి తహసీల్దార్ దగ్గరికి పోవడము, రెవెన్యూ అధికారుల దగ్గర అందరి దగ్గరికి పోయి చుట్టూ తిరిగి ఆయన చాలా గట్టి ప్రయత్నం చేయడము, ఆ పాలా సుబ్బరావు అనే అతను గట్టి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది సాధ్యపడదని యొక్క విషయం తెలుసుకొని మరి తను ఈ అప్పుల బాధల నుండి నేను ఆ పొలం లేకపోతే అప్పుల బాధల నుండి నేను బయటపడలేను, మరి దీనికి మార్గం ఎట్లా అని ఆలోచించుకొని మరి అతను తన యొక్క జీవితాన్ని ఒక విరక్తితో నేను ఈ యొక్క పొలం నాకు చెందదు, ఈ అధికారులు నాకు పలకరు అనే యొక్క విషయం మీద అతను ఆలోచన చేసుకొని అతను రైలు కింద పడి సూసైడ్ చేసుకోవడం అనేది చాలా మనమందరము కూడా దాన్ని గర్హించాల్సిన విషయము, దాన్ని ఖండించాల్సిన విషయము. ఆయన ఆమార్చి చేసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి ఆయన్ను చూసి ఇంటి యజమాని దిక్కు లేకుండా ఆయన చనిపోవడం వల్ల దాన్ని జీర్ణించుకోలేకపోయి వెంటనే ఆయన భార్య, ఆయన కుమార్తె వినయ్ అనే అమ్మాయి, ఆ అమ్మాయి వాళ్ళిద్దరూ కూడా ఇంట్లో ఉరి వేసుకొని వాళ్ళు ఏదో లిక్విడ్ తాగి మరి వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకోవడము, ఇది చాలా ఈ యొక్క సొసైటీనే ఒక అబ్బురపరిచే విధంగా వీళ్ళు ఇంత బాధాకరంగా చేయడం అనేది మనకు తెలిసింది పేపర్ల ద్వారా, మీడియా ద్వారా. మరి నిజంగా దాన్ని విచారిస్తే మరి తన పొలాన్ని ఈ రెవెన్యూ అధికారులు ఒక అవినీతికి పాల్పడి ఏదో డబ్బులు కకృతి పడి ఒక బీద కుటుంబాలు, ఇలాంటి కుటుంబాల యొక్క బలహీనతలను వాళ్ళు తీసుకొని వేరే వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయడము, దానికి ఈ ప్రభుత్వం యొక్క అండదండలు కూడా ఉన్నాయని చెప్పేసి మనకందరికీ తెలుస్తున్నటువంటి విషయమే. మరి ఈ విషయాలలో మరి మేమంతా ఆలోచన చేశాం. మరి దీన్ని గట్టిగా ఎదుర్కొని ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా తత్సంబంధించినటువంటి అధికారులు ఈ యొక్క అవినీతికి ఎవరైతే ఈ యొక్క రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడినారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా మా బీసీ సంఘాలన్నీ కూడా కడప జిల్లా అటువంటి బీసీ సంఘాలు అందరూ కూడా ఏకీకృతమై మేము మమ్మల్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మాధవరంలో జరిగినటువంటి ఇన్సిడెంట్, పాలా సుబ్బారావు కుటుంబానికి జరిగినటువంటి ఇన్సిడెంటు వేరే కుటుంబానికి జరగకూడదనేది మా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాము. రియల్గా అక్కడ జరిగిన ఇన్సిడెంట్ మేము పరిశీలించిన తర్వాత ఆ భూమి వాళ్ళ వారసుల ద్వారా వీళ్ళకు వచ్చింది. దాన్ని 20 వరకు కూడా
వాళ్లకు రైతు భరోసా ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి కూడా ఆ భూమిపైన రావడం జరిగింది. కానీ 2021 రాలేదని చెప్పేసి రెవెన్యూ డిపార్ట్మెంటు స్థానిక తహసీల్దార్ వాళ్ళు కలిసిన తర్వాత ఈ భూమి మీదే కాదు ఏరే వాళ్ళదని చెప్పడం ద్వారా వాళ్ళు అప్పటి నుంచి దాదాపు 3.5 సంవత్సరంగా ఫైట్ చేస్తూ ఉన్నారు. ఇక కాదు అని తెలిసిన తర్వాత వాళ్ళ కుటుంబం 3 సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇది చాలా తీవ్రమైన చర్యగా మేము భావిస్తున్నాము. అలా చేయుటకు అలా అవుటకు గల కారణాలు అయినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంటు తహసీల్దార్ కావచ్చు, ఆర్ఐ కావచ్చు, ఎవరినైనా వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వారికి మరీ విన్నపించుతున్నాము. ఇకపోతే వారి కుటుంబము చూస్తే చాలా బాధ విచారకరమైనది అయింది మేము ఈరోజు పోయి చూస్తే. సో కాబట్టి 2 కుమార్తెలు ఉంటే ఒక కుమార్తె సూసైడ్ చేసుకునేది, వాళ్ళకు అమ్మ ఉంది, ఒక కుమార్తె ఇంటర్ చదివింది. సో ఆర్థికంగా కూడా చాలా వెసులుబాటు ఉంది. ఈ మధ్య కాలంలో కొన్ని ప్రెస్ మీట్లలో పోలీసు అధికారులు కావచ్చు, మరికొంతమంది కావచ్చు, కొన్ని వ్యసనాలకు బానిసయ్యి ఆయన అప్పులు చేసి సూసైడ్ చేసుకున్నారని అన్నారు. మా విచారణలో తేలింది ఆయన బానిస కాదు, వ్యసనాలు కాదు, వ్యాపారంలో ఆర్థికంగా స్థితికిపోయారనేది మాకు తెలిసొచ్చింది. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్కి కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, మా సంఘాల తరఫున మేము విన్నవించేది ఏమంటే ఉన్నది ఉన్నట్లు పేదవాడికి ప్రజాస్వామ్యబద్ధంగా రావలసిన భూమిని వారికి చెందేటట్టు చేసి ఆ పాపకు ఉద్యోగరీత్యా కల్పించి ఆర్థిక సహాయము ఎక్స్గ్రేషియా 30 లక్షలు చెల్లించాలని మా బీసీ సంఘం తరఫున అలాగే ఈవర్స్ కమ్యూనిటీ తరఫున మరీ డిమాండ్ చేస్తున్నాము. పార్టీలో కష్టపడి వారికి సముచిత స్థానం కల్పించడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరువాతే మిగతా పార్టీలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా స్పష్టం చేశారు. కడప జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా కడప మాసాపేటకు చెందిన సీనియర్ నాయకుడు గుండపల్లి గరుడాద్రిని నియమించారు. ఈ క్రమంలో నగరంలోని అపూర్వ కళ్యాణ మండపంలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు మేయర్ సురేష్ బాబు ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాల చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి వైసీపీ అండగా ఉండడంతో పాటు న్యాయం చేస్తామని వారు స్పష్టం చేశారు. అనంతరం జిల్లా అధికార ప్రతినిధిగా నియమితులైన గరుడాద్రిని వైసీపీ నేతలు ఘనంగా సత్కరించారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, డిప్యూటీ సీఎం అంజద్ బాషాలతో పాటు ఇతర నాయకులకు గరుడాద్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, ఎస్సీ సెల్ నాయకులు ఇంకా ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు పూజ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు పెద్దలు కె సురేష్ బాబు అన్న గారు, అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు ఎస్బి అంజద్ బాషా అన్నగారు, అలాగే గౌరవనీయులు పెద్దలు ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారు, అలాగే పులి సునీల్ అన్నగారు, గౌరవనీయులు పెద్దలు మా 26వ డివిజన్ కార్పొరేటర్ చిగురుపాటి త్యాగరాజు గారికి, అలాగే నా యొక్క జిల్లా అధికార ప్రతినిధి నియామకానికి సహకరించిన పెద్దలందరికీ కూడా, అలాగే నగర అధ్యక్షులు సుబ్బారెడ్డి అన్న గారికి, బంగారు నాగయ్య గారికి, అలాగే అన్న జయచంద్రారెడ్డి అన్న గారికి, వాళ్ళందరూ ఈ యొక్క నాకు జిల్లా అధికార ప్రతినిధిగా నియమించుటకు సహకరించారు. వారందరికీ నేను ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. త్వరలో జరగబోయేటటువంటి పార్లమెంటరీ ఎన్నికలకు 2024 ఎన్నికలకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిని చేసేదానికి మా వంతు సహాయ సహకారాలు దళితులంతా కూడా, ప్రత్యేకించి ఎస్సీ మాదిగ జాతికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా జగన్ వెంటే ఉన్నారని అది మరొకసారి నిరూపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అనండాలి. నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతిగా ఉంటూ వస్తోందని ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి తెలిపారు. వేంపల్లెలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒకవైపు కరువు, మరోవైపు కాటకాలతో సతమతమవుతున్న రైతాంగాన్ని అటు కేంద్రంలోని బీజేపీ, ఇటు రాష్ట్రంలోని వైసీపీ, టీడీపీ పాలకులు విస్మరించారన్నారు.
ఇటువంటి తరుణంలో రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ కిసాన్ న్యాయ్ పథకం కింద 5 గ్యారెంటీలను ప్రకటించిందన్నారు. ముఖ్యంగా పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం, వ్యవసాయ రుణమాఫీ కమిషన్ ఏర్పాటు చేయడం, పంట నష్టం జరిగిన 30 రోజుల్లో పలు రైతుల ఖాతాలలో పంటల బీమా డబ్బు వేయడం, రైతులకు అనుకూలంగా ఎగుమతి దిగుమతి విధానాన్ని రూపొందించడం, వ్యవసాయ పరికరాలకు జీఎస్టీ తొలగించడం వంటి కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ రూపకల్పన చేసిందన్నారు. ఈ గ్యారెంటీలు అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, ఇందుకు ప్రజలు రాబోయే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. ఇవి రైతు దుష్మన్ పార్టీలుగా, రైతు వ్యతిరేక పార్టీలుగా తయారైనాయి. పర్యవసానంగా వ్యవసాయము పండుగ అనే బదులు వ్యవసాయము దండుగా అనే విధంగా తయారైంది. వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు అప్పుల ఊబిలో కొరుకుపోతున్నారు. పర్యవసానంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. జాతీయ స్థాయిలో రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఉంది. ఈ పరిస్థితి నుండి రైతులను కాపాడేటందుకు కాంగ్రెస్ పార్టీ కిసాన్ న్యాయ్ పథకం కింద 5 గ్యారంటీ పథకాలను ప్రకటించింది. ఇటీవలే రాబో సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతుల కోసం 5 గ్యారంటీ పథకాలను అమలు చేయడం జరుగుతుంది. అవి 1, ప్రతి పంటకు కనీస మద్దతు ధరను స్వామినాథన్ కమిషన్ నివేదిక మేరకు ప్రకటించి దానికి చట్టబద్ధత కల్పించి ప్రభుత్వమే కనీస మద్దతు ధరకు వారికి లభించకుంటే ప్రభుత్వమే కొంటుంది. 2వది, రైతుల రుణమాఫీ కోసం ఒక శాశ్వతమైనటువంటి వ్యవసాయ రుణమాఫీ కమిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ కమిషన్ ద్వారా రైతులను అప్పుల ఊబి నుండి బయటపడేటందుకు వ్యవసాయ రుణాలను మాఫీ చేయడం జరుగుతుంది. 3వది, పంట నష్టపోయిన 30 రోజుల లోపల రైతుల ఖాతాల్లోకి పంటల బీమా డబ్బును జమ చేయడం జరుగుతుంది. 4వది, రైతులకు అనుకూలంగా ఉండే విధంగా ఎగుమతి దిగుమతి విధానాన్ని ప్రకటించడం జరుగుతుంది. 5వది, వ్యవసాయ ఉత్పత్తుల మీద జీఎస్టీని తొలగించడం జరుగుతుంది. పర్యవసానంగా వ్యవసాయ పరికరాలు, యంత్రాలు కానీ, మిగతా పరికరాలు కానీ, విత్తనాలు కానీ, ఎరువులు కానీ ఇవి రైతులకు ప్రస్తుతం ఉన్న ధరల కంటే తక్కువ ధరకు లభిస్తాయి. కాబట్టి ఈ 5 గ్యారంటీ పథకాలు కిసాన్ న్యాయ్ అమలు కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే హస్తం గుర్తు మీద ఓటు వేయాలి. ఈ వాస్తవాన్ని గుర్తించవలసిందిగా రైతు సోదరులకు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. జిల్లాతో పాటు కడప నగరానికి ఎలాంటి ప్రయోజనం చేకూర్చకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాలో పర్యటనకు రావడాన్ని ఖండిస్తున్నామని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి, కడప నియోజకవర్గ అభ్యర్థి మాధవిరెడ్డిలు తెలిపారు. కడప నగరంలోని తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన 5 ఏళ్ల పాలనలో ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదన్నారు. సొంత జిల్లాకు తాను చేసిన ప్రయోజనం ఏమిటో తెలియజేయాలన్నారు. ప్రస్తుతం ఎన్నికలు వస్తున్న తరుణంలో ప్రజలను మభ్యపెట్టేందుకే ఆయన ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కడప ఎమ్మెల్యే అంజద్ బాషా నియోజకవర్గ అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. కడప నగరంలో అభివృద్ధి పేరుతో కూడళ్లను పునరుద్ధరించారని, అయితే వాటి వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఆయా కూడళ్లలో ప్రతిరోజు మహిళలు, వృద్ధులు, పిల్లలు కింద పడి గాయపడుతున్న సంఘటనలు నమోదవుతున్నాయన్నారు. కనీసం ప్రజలకు తాగునీటిని అందించలేని దుస్థితిలో ఉప ముఖ్యమంత్రి ఉన్నారని అన్నారు. ఇటువంటి తరుణంలో ప్రజలకు తమ వంతుగా అండగా నిలబడేందుకు నగర అభివృద్ధికి ముందుకొస్తున్న తమను ఆదరించాలని వారు కోరారు. ఒక హామీ అన్న నిలబెట్టారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మొట్టమొదటిగా స్టీల్ ప్లాంట్కి ఎన్నిసార్లు భూమి పూజ చేశారు? దాని పురోగతి ఏంది ముఖ్యమంత్రి గారు? ఎన్నికలప్పుడు ఏం చెప్పారు మీరు? ప్రొద్దుటూరులో పాల ఫ్యాక్టరీ ఓపెన్ చేయిస్తా అన్నారు, నందలూరు ఆల్విన్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయిస్తా అన్నారు, చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయిస్తా అన్నారు. ఇవన్నీ మీరు ఎన్నికల్లో చెప్పిన హామీలా కాదా? ఒక్కటన్నా మీరు పురోగతి సాధించారా? దీంట్లో రిమ్స్ దగ్గర ఐటీ సెజ్ ఉంది, ఆ సెజ్లో ఒక ఐటీ కంపెనీ అయినా వచ్చిందా? రేపు ప్రభుత్వం వస్తే ఈ భూముల దారాదత్తం అన్నిటి మీద తెలుగుదేశం పార్టీ ఎంక్వైరీ చేసి
మళ్ళీ ప్రభుత్వ పరం చేయడం ఖాయం. అధికారం ఇచ్చింది మీ అస్మదీయులకు ఆస్తులు కట్టబెట్టడానికి కాదు, ప్రజలకు మేలు చేసేదానికి, ప్రాంతం అభివృద్ధి చేసేదానికి అధికారం ఇచ్చారు మీకు. కడప నగరాభివృద్ధి కోసం ఒక డిపిఆర్ తయారు చేశారే గతంలో. మీరు అధికారంలో ఉండగా 5 సంవత్సరాలుగా ఆ డిపిఆర్లో ఏమైనా ఆచరణ సాధ్యమయ్యేటట్టు ఏమైనా అభివృద్ధి కార్యక్రమాన్ని ఒక శాంక్షనింగ్ మొదలుపెట్టారని చెప్పి నేను అడుగుతా ఉండా. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా, మీ పయాములో జీవోలు ఇచ్చిన ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా మీరు పూర్తి చేశారా అని చెప్పి నేను అడుగుతా ఉండా. కుందుపెన్నా నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ బ్రహ్మం సాగర్కి ఇచ్చి, బ్రహ్మం సాగర్ నుంచి పైప్ లైన్ ద్వారా కడపకు దహార్తి తీసేదానికి శాశ్వత పరిష్కారంగా నీళ్లు తెస్తామన్నారు. మీరు తెచ్చారా? ఆ పని చేశారా అని అడుగుతా ఉన్నాం. ఇంతెందుకు, గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెన్నా మీద ఒక చెక్ డ్యామ్ నిర్మాణానికి మేము శాంక్షన్ చేసి, ఆ చెక్ డ్యామ్ నుంచి పంపింగ్ చేసి బండికనువలో ఉన్న వాటర్ ట్యాంక్ ద్వారా కడప నగరానికి శాశ్వత నీటి పరిష్కారానికి తెలుగుదేశం పార్టీ శాంక్షన్ చేస్తే దాన్ని మీరు క్యాన్సిల్ చేసింది వాస్తవమా కాదా? కడప నగరానికి శాశ్వత పరిష్కారంగా తాగునీటి ఎత్తడి తీర్చడానికి ఏమైనా ఈ 5 సంవత్సరాల్లో ఈ ఎమ్మెల్యే కానీ, ఈ ముఖ్యమంత్రి గారు కానీ ఏ ఒక్కరోజైనా అధికారులతో కూర్చొని సమీక్ష చేశారా? పురోగతి మీద మాట్లాడారా? నిధులు శాంక్షన్ చేశారా? దాని మీద ఏమైనా ప్రజలకు రేపు చెప్పేదానికి సిద్ధమని వస్తున్నారా? దేనికి మీరు సిద్ధం అంటున్నారు? కడప విషయానికి వస్తే, నగర విషయానికి 2400 కోట్లతో ఈయనేదో ఓ పెద్ద మనిషి 2400 కోట్లు తెచ్చి ఏమేమో చేసేసా అని చెప్తున్నాడు. ఇప్పుడు 10 సార్లు అడిగాం, ఆ 2400 కోట్లు జీవోలు ఎక్కడున్నాయా? కనీసం పత్రికా సోదరుల ద్వారా అన్నా మాకు చూపియండి, ఏదైనా వాట్సాప్లో సర్క్యులేట్ చేయండి, ఏమి చేశారో మీరు విన్నామని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇంతవరకు దాని మీద మాట్లాడిన వాళ్ళే లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరపున. అంటే మీరు చెప్పింది అబద్ధం కాదా? ఏం అభివృద్ధి చేశారు మీరు? తాగేదానికి గుక్కెడు నీళ్ళు ఇవ్వలేని ఈ ప్రభుత్వం 5 ఏళ్లలో మీరు 2400 కోట్లు పెట్టి అభివృద్ధి చేశానని చెప్పి చించే మాటలు మాట్లాడతారా? ఎవరు నమ్ముతారు ఇవన్నీ? తినేదానికి తిండి లేకుంటే సంపంగి నూనె, మీసాలకు సంపంగి నూనె అని నీటి సరఫరా చేయలేని వాళ్ళు కూడళ్లలో నిధులన్నీ సుందరీకరణ పేరుతో పాడు చేసి, ఆ సుందరీకరణ పనుల వల్ల నగర ప్రజలందరూ కూడా అస్తవ్యస్తమై అనేక ఇబ్బందులు ఈ రోజుకు పడుతూ ఉన్నారు. వ్యాపారస్తులు, నివాసితులు, ట్రాఫిక్, అనేక రకాలుగా ట్రాఫిక్ నిబంధనలతో ఆంక్షలు, కింద పడిపోవడం, దెబ్బలు తగిలించుకోవడం, మురికి కాలువలు, శానిటేషన్ లేదు నగరంలో, ప్రజారోగ్యం మీద శ్రద్ధ లేదు. ఇన్ని సమస్యల వలయంలో మీరు కడప జిల్లాకు వచ్చి మేము సిద్ధమని చెప్పి మళ్ళా ప్రజలను మోసం చేసేదానికి వస్తున్నారా? ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు విజ్ఞప్తి చేస్తూ ఉండా, కడప జిల్లా నుంచే నీ ఓటమి ప్రారంభమవుతుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉండా. మీకు కడప జిల్లా ప్రజలు ఓటు అడిగే నైతిక హక్కే లేదు ముఖ్యమంత్రి గారికి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మరోమారు చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా రేపు జిల్లాకు సీఎం జగన్ ఇడుపులపాయ నుంచి బస్సు యాత్రను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి. ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు అధికారంలోకి రావడం తథ్యం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, నగర మేయర్ సురేష్ బాబు వెల్లడి. సుబ్బారావు కుటుంబం ఆత్మహత్య చేసుకునేందుకు కారణమైన రెవెన్యూ అధికారులను తక్షణమే గుర్తించి కఠినంగా శిక్షించాలి. బీసీ సంక్షేమ సంఘ నాయకుల డిమాండ్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.